నాగమణి గారు రావాలి ప్లీజ్. రండి రండమ్మా. సరే చూడండి స్మైల్ మేడం. ఓకే ఫోటో 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 అందరూ చప్పట్ల ద్వారా, అందరూ మన హర్షద్వారాలు, మన చప్పట్ల ద్వారా వీరికి అభినందిద్దాం. రాఘవరావు లేకపోయినా, సుబ్బారావు గారు లేకపోయినా, రామప్రసాద్ గారు లేకపోయినా వాళ్ళందరూ మన కోసం ఏపీహెచ్ఎంఎల్ ఫ్యామిలీ అనే ఆలోచనతో ఇక్కడికి విచ్చేశారు. వారికి కోర్ కమిటీ తరఫున ఇంకా ఎవరైనా ఉన్నా లిస్టు తయారు చేద్దాం అనేది కోర్ కమిటీలో అనుకున్నారు. అలాగే మాకు తెలిసినంత వరకు వారి స్పౌసెస్ని మనం అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా తెలుసుకోవడానికి కోర్ కమిటీ ఆలోచన చేస్తుంది. అది కార్యరూపంలో దాల్చినప్పుడు వారి వివరాలు తీసుకొని నెక్స్ట్ మీట్లో వారిని కూడా పిలవడం జరుగుతుంది. దయచేసి అందరూ గట్టిగా చప్పట్ల ద్వారా అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నామండి. Dais open for discussion from 15 p.m. or anything, whatever you talk or sing or dance, all the participants, it is limited to half an hour time total. చెప్పుకున్నాం చాలా కఠోరమైనటువంటి కరోనా దాడి బయటపడ్డాం. తర్వాత ఇవాళ 70 years వాళ్ళందరికీ ఒక విధంగా సన్మానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా నాకు పర్సనల్గా అచానంగా అంటే అనుకోకుండా జరిగింది. చాలా సంతోషం. ఇదంతా ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ మెంబర్స్ బాబు గారు, కోటేశ్వరరావు, బాబారావు గారు, సదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. తర్వాత నేను సుమారుగా 14 సంవత్సరాలు ఏపీహెచ్ఎంలో పనిచేస్తున్నాను. నేను మీరు వారు అనుకోకుండా ప్రతి వారిని నేను ఖచ్చితమైన విషయము, న్యాయబద్ధమైన విషయము, కంపెనీ లేని కష్టమైన విషయం అనుకుంటే అందరినీ యూనియన్ ఆఫీసర్తో సహా నుంచి చెప్పేది. ముఖ్యంగా నేను చేరుకుంటూ ఒక వర్కర్స్ యావరేజ్ చేసిపోయాను. ఆల్మోస్ట్ ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ నన్ను అక్కయ్య గారని గౌరవించారు. ఫ్యాక్టరీలో వచ్చుంటే వాళ్ళు వచ్చి పర్సనల్ ప్రాబ్లమ్స్, పిల్లల ప్రాబ్లమ్స్, ఆర్థికమైనటువంటి విషయాలు కూడా నేను చెప్పుకునేవారు. నేను అందరికీ ఎంతమందినో కౌన్సిలింగ్ చేశాను. నాకు అక్కడ ప్రతి వారితో 70 years వరకు అడిగాను. సో తర్వాత 80 వర్కర్స్ సీరియస్ తర్వాత సో మీరందరూ ముఖ్యంగా సోదరులు, ఎందుకంటే లేడీస్కి ఇంట్లో కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలామంది జెంట్స్ రిటైర్మెంట్ తర్వాత కొద్దిగా మానసిక శారీరక ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సోదరులందరికీ మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే నేను చాలామంది తెలుసు. ఆల్మోస్ట్ ఐ థింక్ ఈవెన్ అంటే నేను బయటకు వచ్చేసినా కూడా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, అంత ముందు వాళ్ళు కానివ్వండి, అందరికీ నేను తెలుసు. నాది ఒక యూనిక్ పర్సనాలిటీ. అంటే నాకు అవకాశం ఇవ్వట్ల చాలామందితో అందరికున్న అభిప్రాయాలతో కొంచెం వేరుగా డిఫరెంట్గా ఉంటూ వచ్చిన వ్యవహారం. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నా పేరెంట్స్, ఫాదర్, బ్రదర్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్. Entire properties are lost and finally they turned into communists, and also after division of Communist Party they were left with sympathizers to the Communist Party. మాకు కొద్దిగా జ్ఞానం చదువుకోవడం ఇవన్నీ వచ్చినాక అవన్నీ ఏంటి, I
నేను ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తం ఐఎమ్ షూర్ దట్ నాకన్నా Dr. Subha, time is running out. Please. అది గుర్తుపెట్టుకుంటే 81లో 82లో నేను జాయిన్ అయినప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ 42 ఇయర్స్ అయిపోయింది. ఇంకొక 8 ఇయర్స్ కనుక మనం ఒక మీట్ అవ్వగలిగింది దానికంటే హ్యాపీయెస్ట్ అకేషన్ ఇంకోటి ఉండదు. తర్వాత రెండవది నేను ఏపీహెచ్ఎంఎల్ అసోసియేషన్లో అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ కూడా డెవలపింగ్లో చాలా మినిమల్ దీనిలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ క్యాంటీన్ దగ్గర నుంచి సేఫ్టీ ఆఫ్ బ్రేక్స్ ఎక్కువ వచ్చాయి, అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. అవన్నింటినీ కూడా నేను ఫస్ట్ మెడికల్ ఆఫీసర్గా Thank you. ఆగు. లాస్ట్ ఇప్పుడు హడావిడిలో ఉన్నారు.
గమనించండి. గత 2-3 నెలల నుంచి కోర్ కమిటీగా ఏర్పడి ఏపీహెచ్ఎంఎల్ కలిస్తేనే ఒక మీటింగ్ అవుతుందన్నమాట. అది మీరు అక్కడ చూడండి, మీరు పక్కన ప్రమోషన్ దీనికోసం కష్టపడి చేశారు. దీనికి చాలామంది ఇక్కడ కష్టపడ్డారు. వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఇందులో లేని వాళ్ళ పేరు చదవకపోయినా కూడా కొంతమంది కష్టపడ్డారు. వాళ్ళందరి తరఫున మాలో ఎక్కువ కష్టపడిన పైన ఉన్నాడు, అది నరసింహారావు. ఆ నరసింహారావు ఎంత పని చేశాడో మాకే తెలుసు. ఏది లిస్టులు మెయింటైన్ చేయడం, గొడవలు తయారు చేయడం, తర్వాత ఈ బయటికి వెళ్ళి అన్ని తీసుకురావడం, ఇది డైరీలు ఇలాంటివి ఆయన చేసిన తర్వాత మేము తర్వాత రోజులు తీసుకోవాలి. మన తర్వాత రోజులు తీసుకోవాలి. మమ్మల్ని కూడా కోఆర్డినేట్ చేశారు సార్ బాగా. మమ్మల్ని కూడా బాగా కోఆర్డినేట్. మేము ఈ ప్రాసెస్లో ఒక చిన్న ఐటమ్ ఇద్దాం అనుకున్నాం. అవి ఇది అయిన తర్వాత టేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఇవన్నీ తీసుకురావడం, బుక్స్ బిల్డింగ్ చేయడం, రకరకాల అన్నీ చేస్తూ మొత్తం ఫిజికల్గా ప్రజలు చేసుకున్నాడు కనుక దానికి ఆయన అభినందిస్తున్నాం. మరొకసారి అభినందిస్తాం. ఆయనకి ఒక చిన్న సిరి సన్మానం వీళ్ళందరూ చేసినట్టే అది ఆయన కూడా సన్మానం చేయాలి. కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అకౌంట్స్ విషయాలన్నిటి మీదగా ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మనందరూ ఆత్మీయుల కుటుంబ సభ్యులందరికీ. ఇది ఆయన చెప్పాడు వచ్చేసి వ్యాపారంలో కానీ లేకపోతే రకరకాల సోషల్ అప్లికేషన్స్లో విజయం ఉండి కూడా ఈ ఆదివారానికి వచ్చిన ప్రతి సభ్యులకి ధన్యవాదాలు చెప్పడానికి కమిటీ వాళ్ళ తర్వాత మనందరం కలవడానికి ఢిల్లీ చేయడానికి మౌనస్తంభం మన అన్ని బాబు గారికి బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కోర్ కమిటీ మెంబర్లందరికీ అందరూ కలిసారు కదా, వాళ్ళందరూ కూడా సహకారం ఎంతో ఉంది. చంద్రబాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, యశ్వంతరావు గారు, వీళ్ళందరూ కేఎస్ఎన్ ప్రసాద్ గారు, కేఎస్ఎన్ ప్రసాద్ వీళ్ళందరూ ఎంతో కష్టపడి 10 దగ్గర నెల రోజుల నుంచి కష్టపడితే మనందరం ఇలా కలిసి ఇలా ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. తర్వాత ప్రత్యేకంగా దూర ప్రాంతాలకి సాగర్ గారు కానీ, శాంతకుమార్ గారు కానీ, మల్లికార్జున బాబు, నాగమల్లేశ్వరరావు, శ్రీధర్ కాటగారి శ్రీధర్, అలాగే నెల్లూరు నుంచి సుధాకర్ గారు, చాలా దూర ప్రాంతాల నుంచి కాటిబాబు నుంచి ధైర్యం రాజా, విజయవాడ చుట్టుపక్కలే కాకుండా మొత్తం ఎక్కడెక్కడ అన్ని ప్రాంతాల నుంచి వచ్చి మొత్తం కావాలి చూడాలని ఆనందంగా వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరికీ ఒకసారి పంచుకోవాలని కోరుతున్నాను. తర్వాత మనం అందరం జనరల్గా కాంట్రిబ్యూషన్ అంటే మనదే మన కాంట్రిబ్యూట్ చేస్తాం. అలా కాదు ఈ ప్రోగ్రామ్ జరగాలి, ఆనందంగా జరగాలని వారి
పెద్ద మనసుతో ఉన్న పెద్దల పేర్లన్నీ ఇందాక చెప్పారు జోనసంద్రి, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మీరు ఆ సహోదరులతో డొనేట్ చేయకపోతే ఈ కార్యక్రమం సారి గట్టిగా చెప్పండి. అందరికీ గట్టిగా చెప్పడం ఒకటి. దాని తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం చక్కగా సహకరించిన విజయవాడ క్లబ్ వారికి చక్కగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అందించారు, మధ్యలో స్నాక్స్ చక్కగా పెట్టారు. అలాగే ఆకృష్ణ వారు చక్కగా మీ సహకారం ఇచ్చారు. సో మా అందరి తరఫున నమస్కారాలు పెట్టుకుంటా. మనం మల్లికార్జున గారు మీరు నెక్స్ట్ టైం మా గిఫ్ట్ కూడా రెస్పాన్స్ అయ్యారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు సార్. చాలా మంది నాతో ఇప్పుడు షేర్ చేసుకున్నారంటే నా వయసు మర్చిపోయానండి, నేను 70 ఏళ్ళు నాకు అనుకోని కానీ వస్తే మర్చిపోయాను, సింపుల్గా అయిపోయాను అన్నారు. నేను పొద్దున మన బ్రేక్ఫాస్ట్ టైంలో అబ్జర్వ్ చేస్తే ఏమనిపించిందంటే అందరూ వచ్చి మన సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ చిన్నప్పుడు స్కూల్లో షిఫ్ట్ అయినప్పుడు 2 నెలల సెలవులు వస్తాయి సమ్మర్ హాలిడేస్. ఆ తర్వాత వచ్చిన పిల్లలు ఆప్యాయంగా కలుసుకుంటారు. ఇక్కడ నా బస్సు ఇప్పుడు ఎదురుగైతే 7 బస్సులు మన బస్సులు ఉన్నాయి కదా, ఏ బస్సు గ్రూప్ ఆ బస్సు గ్రూప్ ఉండేది. కులాలు లేవు, గోత్రాలు లేవు, మతాలు లేవు, బస్సులు లేవు. కలవంగానే అందరూ చక్కగా చిన్నపిల్లలుగా ఒకరినొకరు పక్కన ఆ వాటర్స్ ఆశ్చర్యపోతున్నారు. రెగ్యులర్గా ఉండే వాటర్స్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఈసారి సార్ అని ఎవరు అడుగుతున్నారు. ఏ వీధిని కాదంటే ఏంటి సార్ ఈ వయసులో ఎంతమంది ఇలా గ్యాప్ అయ్యారు, చాలా సంతోషం అండి అని చెప్తున్నారు. సో అసలు ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు దీనికి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఓ అవ్వాలి, ఓ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 27th 27 సంవత్సరంలో చేసుకున్న వాళ్ళందరూ గట్టిగా తప్పకుండా ఆమోదం ఈసారి చాలా మంది ఇంక్లూడింగ్ నేను కూడా ఫ్యామిలీతో రాలేదు. ఫ్యామిలీతో వస్తే ఇంకా నిండుగా పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 5th మీట్ కూడా అనౌన్స్ చేశారండి, 2027 లో ఉండాలని. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ మిస్ అయ్యారో అప్పుడు మటుకు ఫ్యామిలీ మిస్ అవ్వకూడదని సుందర్ రవి గారు చెప్పగానే చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, భోజనం కూడా ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాను. లంచ్